విడియన్ కి స్వాగతం. ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పౌరుషం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నందమూరి బాలకృష్ణ సేవా స్ఫూర్తి కలగలిసి లోకేష్ గారిలో కనిపిస్తున్నాయని అన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమర్థ నాయకుడిగా ఆయన ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ఒక బాధ్యత గల పదవిని ఇచ్చేటప్పుడు దాన్ని చివరి వరకు కొనసాగించాలి. అవకాశాలు రావడం ముఖ్యం కాదు, చివరి వరకు కొనసాగించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సోదరులు 2 సంవత్సరాల కిందట వారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నిష్క్రమించినప్పుడే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. అదే ప్రతి వ్యక్తిలో కూడా అది రావాలన్న భావంతో నేను కూడా పనిచేస్తున్నాం. వారిచ్చిన గౌరవం, వారిచ్చిన సపోర్ట్తో ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి ఈరోజు మాట్లాడే అవకాశం రావడం వచ్చినందుకు ధన్యవాదాలు చేసుకుంటున్నాం. అయితే ఇంకో విషయం కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ కోసం కాస్త కొంతమందిలాగా మీలో కూడా చిన్న చిన్న అనుమానం ఉండొచ్చు, ఏమైనా భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందా అని. అది మీరు ఆలోచించే అవసరం లేదు. ఈరోజు మన బలం ఒక చంద్రబాబు నాయుడు గారి వ్యక్తినే టచ్ చేయలేకపోయాడు. పొరపాటు టచ్ చేస్తే మీరు ఏ సమాధానం చెప్పారో మీరు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి బాగా చూశాడు. అది ఎక్కడి వరకు పోయిందంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి శాశ్వతంగా వెళ్ళిపోయే విధంగా మీరు ఫలితాలు ఇచ్చారు. దానికోసం మీకు బాగా తెలుసు. ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన తెలుగుదేశం పార్టీకి, మన కుటుంబానికి బ్యాక్ బోన్ గా ఉండి, చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, తెలుగు ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే తన భుజస్కంధాలపై చేసుకుంటూ నేనున్నానని చెప్పి ధైర్యం చెప్తూ ముందుకెళ్తున్న నాయకుడు గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డికి, ఇంకో విషయం మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పాపం కొన్ని విషయాల్లో దెబ్బ తగిలి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందేమో బహుశా. ఈరోజు ఈ మధ్యకాలంలో లోకేష్ గారిని టచ్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి దయచేసి పొరపాటుని చంద్రబాబు నాయుడు గారిని పొరపాటును టచ్ చేసి నువ్వు ఎంతైతే 11 సీట్లకి పరిమితమయ్యావో ఈ రోజు లోకేష్ గారిని కనీసం టచ్ చేయవసరం లేదు. ఆ పక్కన గాలి తగిలినా సరే చాలా ఇబ్బంది వస్తుంది. దయచేసి అర్థం చేసుకో. ఈ సిడ్నీ వేదిక నుంచి నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, పొరపాటును కూడా కెలకొద్దు. లోకేష్ గారిని కలిగితే చంద్రబాబు నాయుడు గారు అంత మంచోడు కాదు, చంద్రబాబు నాయుడు గారి లాగా వెయిట్ చేసే మనిషి కాదు, చాలా లెక్క పక్క కట్టే మనిషి. దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి టచ్ చేయదని చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలు చెప్తున్నానంటే వారుకున్న పౌరుషం. ఈరోజు అన్నింటి గారి పౌరుషాన్ని పూర్తిగా తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని, చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని ఈరోజు వారు పూర్తిగా ఆహ్వానించుకొని ఈరోజు నీతి నిజాయితీతో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. ఎక్కడ కూడా ఒక తప్పు చేయకుండా, ఎక్కడ కూడా మాట పడకుండా, సమాజాన్ని గౌరవిస్తూ, మహిళలకు గౌరవిస్తూ,